గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ మన మోడీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు కదా. మరి మోడీ గారికి మరియు ప్రెసిడెంట్ ట్రంప్ గారికి మధ్యలో కీలకమైన చర్చలు జరిగాయి. మరి అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, అన్నిటికన్నా కీలకమైన నిర్ణయం ఏంటి? భారత్ కు F-35 ఫైటర్ జెట్స్ ని అమ్మాలి, యుద్ధ విమానాలను విక్రయిస్తాము అని చెప్పి అమెరికా గవర్నమెంట్ అంగీకారం తెలపడం జరిగింది. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బట్ మనం అది ఎక్కువగా డీటెయిల్డ్ గా ఉంటది కాబట్టి ఫస్ట్ వేరే పాయింట్స్ మాట్లాడుకొని ఫైనల్ గా ఈ F-35 కిందకి వద్దాం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? 2030 వెయిట్ సెకండ్. ఇండియాకు యుఎస్ కి మధ్యలో ఇప్పుడు ట్రేడ్ ఎంత ఉంది? 19,000 crores ఉంది కదా. 19,000 crore డాలర్స్ ఉంది కదా. మరి దాన్ని 2030 కల్లా 50,000 కోట్ల డాలర్లు 50,000 కోట్ల డాలర్లకు పెంచాలి అని చెప్పి రెండు దేశాలు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి దానికి మిషన్ 500 అని పేరు పెట్టారండి. 50,000 కోట్ల డాలర్లు ట్రేడ్ రెండు దేశాల మధ్యలో ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని చేసుకోవాలనుకున్నారు కదా. దానికి మిషన్ 500 అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మిషన్ 500. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని పేరు పెట్టారు? కొత్త లక్ష్యం విధించుకున్నారు కదా, దానికి మిషన్ 500 అని పేరు పెట్టారని చెప్పి మనకి ఇంపార్టెంట్. మరి దీంతో పాటుగా అమెరికా నుంచి ఇంకా ఆల్రెడీ మనం అమెరికా నుంచి P-8I అని దీర్ఘ శ్రేణి సముద్ర నిఘా విమానాలు ఉంటాయి. అంటే సముద్రంలో వేరే వాళ్ళు ఎవరు మన దేశ వాటర్స్ లోకి మన ఇండియాకు రాకుండా నిఘా వేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం యుఎస్ నుంచి కొన్ని కొన్నాము. ఇంకొక 6 P-8I విమానాల్ని మనం కొనాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా అమ్మడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వాషింగ్టన్ కి మనకు మధ్యలో ట్రేడ్ గ్యాప్ ఉందండి. మనకే హయ్యర్ ఉంది. మరి ట్రంప్ వేరే దేశాలకు ఎవరికన్నా ఈక్వల్ గా లేకుండా ట్రేడ్ గ్యాప్ ఉంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సో ఏం చెప్పిండంటే నిన్నటి సమావేశంలో మరి ఇండియాకు యుఎస్ కి మధ్యలో 4,500 crores ట్రేడ్ గ్యాప్ ఉంది. మరి దాన్ని ఈక్వల్ చేయడానికి ఇండియా మా దేశం నుంచి చమురు మరియు గ్యాస్ కొనుగోలు పెంచాలి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. మరి మీటింగ్ లో దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు రష్యా నుంచి కొంటున్నాం కదా, అట్లనే యుఎస్ నుంచి కూడా మన అవసరాల కోసము కొనడం జరుగుతుంది. మరి ఈ మధ్య యుఎస్ కూడా చాలా షెల్ గ్యాస్ నమ్ముతుంది కాబట్టి రేపు పొద్దున మన ఇండియాకు పంపించే దేశాల్లో అది కూడా ముఖ్యమైన దేశంగా ఎదగబోతుంది. ఓకే, అలాగే ఇంకో పాయింట్ చెప్పిండు, సుంకాలు. మనము ఈ సుంకాల గురించి ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ సుంకాల గురించి వింటానే ఉన్నాం కదా, సుంకాల పెంపు అని చెప్పి. మరి ఆయన ఏమని చెప్పిండంటే సుంకాల విషయంలో ఇండియాకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. మా గూడ్స్ కి కొన్నిటికి ఇండియా చాలా హై ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది, మీరు తగ్గించాలి, తగ్గించకపోతే మీరెంత వేస్తారో మేము కూడా అంతే ఇంపోర్ట్ డ్యూటీని వేస్తాము. ఓకే, ఈక్వల్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి త్వరలోనే ఒక మెగా వాణిజ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంటామని చెప్పి రెండు దేశాలు నిన్న సంయుక్త ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకేం మిస్ అయినాం? వన్ మోర్ పాయింట్ వి మిస్డ్. అదేంటంటే అక్రమ వలసదారులు. చూస్తున్నారు కదా, మన యుఎస్ కి సంబంధించిన మిలిటరీ ఫ్లైట్స్ లో ఆల్రెడీ అమృత్సర్ లో ఇప్పటికి 2 ప్లేన్లు దిగినాయి, ఇంకొక ప్లేన్ కూడా దిగబోతుంది. మరి అక్రమ వలసదారులను పంపిస్తామని చెప్తే మన ప్రైమ్ మినిస్టర్ మేము కూడా అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారు. మరి ఇది మాత్రమే కాకుండా మన ఇండియా మీద 2008 లో జరిగిన 26/11 అటాక్స్ గుర్తున్నాయి కదా. దాని సూత్రధారిగా పేర్కొంటున్న తహవూర్ రానా, ఈయన ఇప్పుడు యుఎస్ జైల్లో ఉన్నాడండి, తహవూర్ రానా. మరి అతన్ని భారత్ కి అప్పగించడానికి ట్రంప్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, భారత్ అప్పగించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి రెండండి. ఇండియా యుఎస్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ డబులింగ్ దేర్ బైలేటరల్ ట్రేడ్ టు 500 billion by 2030.
2030 $500 బిలియన్ కి దీన్ని పెంచుకోవాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది అవుతుందా అంటే చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడున్న దానికన్నా డబుల్ కన్నా ఎక్కువ. ఇప్పుడున్న దానికన్నా ఇప్పుడు దగ్గర దగ్గర $200 బిలియన్ ఉందండి. $200 బిలియన్ కూడా డాలర్ కూడా కాదు, $190 బిలియన్ ఉంది. మరి దాన్ని రాబోయే 5 to 6 years లో $500 బిలియన్ చేయాలి అని చెప్పి ఒక మిషన్ 500 అనే పేరుతో కొత్త లక్ష్యాన్ని వీళ్ళు విధించుకోవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు ఎకనామీలో. మనకు దీని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఇది మాత్రమే కాకుండా ఈ ఎక్స్ట్రాడిక్షన్ ఆఫ్ 26/11 ముంబై టెర్రర్ అక్యూజ్డ్ తహవూర్ రాణా. ఈ తహవూర్ రాణా ఇప్పుడు యుఎస్ జైల్లో, చికాగో జైల్లో ఉన్నాడు. మరి ఇతన్ని భారత్ కి అప్పగించే విషయం మీద ఇక్కడ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే రైట్. మరి అన్ని విషయాలు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. వాణిజ్య లోటు గురించి మాట్లాడుకున్నాం, ఈ రాణా అప్పగింత గురించి మాట్లాడుకున్నాం, అలాగే చట్ట విరుద్ధంగా ఇండియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని పంపిస్తామంటే అక్రమ వలసదారులు మేము వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని చెప్పి మోడీ గారు కూడా ఒప్పుకున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. ఎస్, ఇక మిగిలిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం అప్పటి నుంచి స్టార్టింగ్ లో నేను చెప్పిన F-35 ఫైటర్ జెట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే డిఫెన్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. మరి F-35 మీద వస్తుందండి. ఓకే, ఇండియాకు F-35 యుద్ధ విమానాలని అమ్ముతామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం అనేది డిఫెన్స్ సర్కిల్స్ లో, వరల్డ్ డిఫెన్స్ సర్కిల్స్ లో ఒక సంచలనంగా మారిందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యాధునిక స్మెల్ట్ యుద్ధ విమానాల్లో ఇది అన్నిటికన్నా టాప్ అండి. మరి అలాంటిది ఇండియాకు అమ్ముతామని చెప్పి ప్రకటించడం అనేది డిఫెన్స్ సర్కిల్లో చాలా హైలైట్ అయిపోయింది. ఎందుకంటే ఈ F-35 అనేది ఇప్పటి వరకు యుఎస్ కి చాలా క్లోజ్ నేబర్స్ ఉంటాయి కదా. అంటే దీని తయారీలో పాలు పంచుకున్న యూకే, ఇటలీ, నార్వే, ఈ 3 దేశాల దగ్గర ఉంది. మరి వీటితో పాటు దాని భాగస్వామ్య దేశాలు ఏషియాలో యుఎస్ యొక్క భాగస్వామ్య దేశాలు ఉన్నాయి కదా. జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, అలాగే ఇజ్రాయిల్. ఈ దేశాల దగ్గర మాత్రమే ఈ F-35 అనేది ఉందండి. రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేసేటప్పుడు ఈ F-35 స్మెల్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ని వాడడం జరిగింది. మరి అలాంటి దాన్ని చాలా దగ్గర దేశాలకు, ఓన్లీ ఒక 3 దేశాలకి అమ్మినట్టు కదా. ఇక ఈ ఫస్ట్ 3 అంటే వాళ్ళు కలిసి తయారు చేసినది కాబట్టి వాళ్ళని వదిలేయండి. ఓన్లీ జపాన్ కి, సౌత్ కొరియాకి, ఇజ్రాయెల్ కి మాత్రమే అమ్మారు. మరి అలాంటిది మనకు అమ్ముతామనేది చాలా మనకు యుద్ధాలు రేపు ప్రొద్దున చైనాతో యుద్ధం వచ్చినప్పుడు చాలా అవసరం పడుతుంది. రైట్. మరి అసలు ఈ F-35 ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఆల్రెడీ యూసేజ్ లో ఉన్న 5th జనరేషన్ అంటే 5వ తరం ఫైటర్ జెట్స్ లో ఇది చాలా టాప్ F-35. ఎందుకోసం అంటే ఈ రాడార్స్ ఉంటాయి కదా. రాడార్స్ ని మరియు ఇతర దేశాల దగ్గర ఉన్న ప్రత్యర్థుల దగ్గర ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఉంటాయి కదా, దాని కళ్ళు కప్పడంలో ఇది చాలా ప్రావీణ్యం పొందింది. మరి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ S-300 ఉంది. ఆ S-300 ఉన్నా కూడా దానికి ఏర్పడకుండా ఇది లోపలికి వెళ్ళి మొన్న అటాక్ చేసి వచ్చింది. మరి ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ వార్ఫేరు, అలాగే నిఘా పరికరాలు మరియు దాని సామర్థ్యాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ F-35 కి సంబంధించి 3 వేరియంట్లు ఉన్నాయంట. ఒకటేమో F-35A, ఇంకోటి F-35B, ఇంకోటి F-35C. ఈ F-35A అనేది బేసిక్ వేరియంట్. దీని కాస్ట్ ఎంత తెలుసా? 695 crore. ఒక్కొక్క విమానం 695 crore. మరి F-35B అనేది మెయిన్ వేరియంట్ అండి. దీని కాస్ట్ 990 crore. ఎందుకంటే మీరు మొన్న రీసెంట్ గా మీరు ఏమన్నా IAF మూవీ చూసినట్టయితే ఈ విమానాలు అనేటివి ఇట్లా రన్వే మీద ముందటికి వెళ్ళి దాని తర్వాత మెల్లగా ఎగురుతాయి కదా ఫైటర్ జెట్స్. రైట్. మరి ఇదేంటంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఉన్న ప్లేస్ నుంచే డైరెక్ట్ గా పైకి గాల్లోకి ఎగిరిపోతుంది. నిట్ట నిలువుగా గాల్లోకి ఎగురుతుంది. మరి నిట్ట నిలువుగా ల్యాండింగ్ కూడా అవుతుంది స్ట్రేట్. ఓకే, సో దీనికి సపరేట్ గా రన్వే కూడా పెద్దగా ఏమీ అవసరం లేదు. ఇక F-35C ఏంటంటే ఇది సపరేట్ గా నేవీ వాళ్ళ కోసము ఈ విమాన వాహన నౌకలు ఉంటాయి కదా, ఆ వాటి మీద యూజ్ చేయడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే రైట్. మరి ఇందులో ఈ F-35 ని ఎవరు తయారు చేసారని కూడా అడుగుతారు. యుఎస్ లో ఏ కంపెనీ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. లాక్ హెడ్ మార్టిన్. ఇంతకు ముందు ఒకసారి SI ఎగ్జామ్స్ లో దీని మీద క్వశ్చన్ అడిగారు.
లాక్హెడ్ మార్టిన్ తో కలిసి మళ్ళీ ఒక కొన్ని సంస్థలు దీన్ని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా లాక్హెడ్ మార్టిన్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, మరి ఇది అత్యధికంగా గంటకు 1.6 మ్యాక్ స్పీడ్ తో వెళ్తుందంట. 1.6 మ్యాక్ అంటే 1960 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతుంది ఇన్ 1 అవర్. ఓకే, మరి ఇందులో ఈ F-35 ఫైటర్ జెట్ లో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ ఉంటది కదా, ఆ స్టెల్త్ టెక్నాలజీ వల్ల ఇది ఇది వేరే కంట్రీస్ దగ్గర ఉన్న రాడార్స్ ని ఎట్లా తప్పించుకుంటది అంటే, ఆ రాడార్లలో ఇది చాలా 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 చిన్నగా కనిపిస్తుంది అంట. ఏదో ఒక పక్షి పోతున్నది అనుకొని వదిలేసేంత మరీ చిన్నగా కనిపిస్తుందంట. అట్లా శత్రు సైన్యాలు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తాయి. అట్లనే గగనతల రక్షణ వ్యవస్థలు ఉంటాయి కదా, S-300 లాంటి మోస్ట్ సొఫిస్టికేటెడ్, వాటి కళ్ళను కూడా ఇది కళ్ళగా కనిపించకుండా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఏదన్నా మూవీలో ఈ మన ఐఏఎఫ్ వాళ్ళ యుద్ధ విమానం ఎవరైనా చూసినట్టయితే, పైలట్ కాక్పిట్ లో ముందట ఒక ఆయన ఉంటాడు, వెనక ఒక ఆయన ఉంటాడు. మొత్తం వెనకాల ఆయనకు అంతా డిఫరెంట్ బటన్స్ అవి ఇవి అంత ఉంటాయి కదా, ఏంద్ర బాబు ఇది అనేదంతా అట్లనే ఉంటాయి. కానీ ఇదేంటంటే అట్లా ఏమి ఉన్నాయంట, జస్ట్ ఒక పైలట్ ముందట ఒక భారీ సైజ్ లో టచ్ స్క్రీన్ ఉంటదంట. అదంతా పైలట్ హెల్మెట్ పైనే కనిపిస్తా ఉంటదంట. సో షార్ప్ గా అటాక్ చేసేస్తాడు ఒక్కోడే పైలట్, వెనకాల కో పైలట్ ఏం కూడా దీనికి అవసరం లేదు. ఆ హెల్మెట్ ఉంది కదా, ఆ హెల్మెట్ కాస్టే 3.46 crores అంట. అంటే ఆలోచించండి ఎంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీలో వాడుంటారో. దీన్ని ఒక 1 hour పాటు దీన్ని గాల్లో నడపడానికి 32 lakhs ఖర్చు వస్తుందంట. 32 lakhs ఖర్చు వస్తుంది అంటే ట్రైనింగ్ పీరియడ్ లో దీని ఖర్చు వాచిపోతుంది. బట్ రేపు పొద్దున చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మాత్రము మనకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లోకి వెళ్ళి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ మనం ఒక్కసారి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ F-35 ఫైటర్ జెట్ ఇంపార్టెంట్. F-35 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, F-35 ఫైటర్ జెట్ దాని స్పీడ్ ఎంత, 1.6 మ్యాక్ పర్ హవర్. మరి ఎవరు తయారు చేశారు, లాక్హెడ్ మార్టిన్. అలాగే యుఎస్ తో కలిసి యూకే, నార్వే అండ్ ఇటలీ కూడా దీని తయారీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. మరి ఇప్పటి వరకు జపాన్ కి, సౌత్ కొరియాకు, ఇజ్రాయెల్ కి మాత్రమే అమ్మారు. ఇప్పుడు రీసెంట్ గా మనకు అమ్మబోతున్నారు. ఇదేంటిది, 5th generation స్మెల్త్ ఫైటర్ జెట్. ఓకే, సో ఈ F-35 అనే పేరు ఎగ్జామ్ లో మీకు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా తగులుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎగ్జామ్ మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఈ టాపిక్ లో. మరి నెక్స్ట్ ఏంటంటే, ఇది బైలేటరల్ ట్రేడ్ ని ఇప్పుడు $190 billion ఉంది. మరి దాన్ని 2030 కల్లా $500 billion కి తీసుకెళ్లాలని చెప్పి ఇరు దేశాల మధ్యలో ఒక ఒప్పందం కుదరడం జరిగింది. మరి దీన్ని మిషన్ 500 అని చెప్పి పిలుస్తున్నారు. ఓకే, మిషన్ 500 billion అన్నా, 50,000 కోట్ల డాలర్లన్నా ఒక్కటేనండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, మిషన్ 500 అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది. మరి అలాగే ఇది మాత్రమే కాకుండా వాషింగ్టన్ నుంచి మనం రాబోయే రోజుల్లో చమురు మరియు గ్యాస్ కొనుగోలు పెంచుతున్నాం. ఎందుకు, ట్రేడ్ లో ఇన్ఈక్వాలిటీ ఉంది కదా రెండు దేశాల మధ్యలో, మన ట్రేడ్ వాళ్ళకన్నా హై ఉంది. మరి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది కొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇండియాకు యుఎస్ కి మధ్యలో ఉన్న ట్రేడ్ లో వాణిజ్య లోటు ఎంత ఉంది, 4,500 కోట్లు దగ్గర ఆన్ రౌండ్ ఫిగర్ 4,500 crores ఉందండి. మరి ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ప్రస్తుతానికి అయితే $19,000 crore ఆర్ $190 billion ట్రేడ్ ఉంది. మరి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే త్వరలో ఒక మెగా వాణిజ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంటామని ప్రకటించారు. అది కుదుర్చుకున్నప్పుడు మనకు ఎగ్జామ్లు వస్తుంది, ఇప్పుడేమి దాని గురించి రాదు. ఓకే, రైట్. సో తెలుగు మీడియం వాళ్ళకు ఒక్కసారి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏదైనా నోట్స్ కోసం అనుకుంటే ఈ ఆర్టికల్ చూడండి, ఈనాడు పేపర్లో వచ్చింది. ఓకే, ఫస్ట్ పేజ్ లో ఉంటుంది, దాని తర్వాత 6th పేజ్ లో కూడా వచ్చిన ఆర్టికల్ ని ఒకసారి చూడండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్డ్ ఇన్, సారీ ఇది మణిపూర్ అండి, బీహార్ కాదు. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్. మరి రెండు జాతుల మధ్యలో ఘర్షణ జరిగినా కూడా చాలా మంది చీఫ్ మినిస్టర్ సరిగ్గా రూల్ చేయట్లేదు, రిజైన్ చేయండి అని చెప్పి కోరినా కూడా రిజైన్ చేయని ఎన్ బీరేన్ సింగ్ గారు
రీసెంట్ గా ఆ బీజేపీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించి ఈయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టేసరికి పెడదామని ఆలోచిస్తున్న న్యూస్ రాగానే పోయి రిజైన్ చేసిండు కదా. ఎస్, మరి ఆ రిజైన్ చేసిన 4 రోజుల తర్వాత మణిపూర్ లో ప్రెసిడెంట్ రూల్ ని వేయడం జరిగింది. ఓకే, మణిపూర్ హ్యాస్ బిన్ ఫేసింగ్ ఎథనిక్ వైలెన్స్ సిన్స్ 2023. మనం చూసినాం కదా ఎట్లా కొట్టుకొని చచ్చిపోయారో. బేసిక్ గా రిజర్వేషన్ సంబంధించిన ఈ విషయం. ఒక ఒక దాంట్లో ఉన్న వాళ్ళని ఎస్టీలో వేసిరు, మైతీస్ వర్సెస్ కూకీస్ నాగాస్ అని. ఎస్, మరి అది దాని మీద యూపీఎస్సీ మెయిన్స్ లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి మనకు ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు ప్రిలిమ్స్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ లో కూడా మనకు దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని దగ్గర అడిగారు కూడా ఆల్రెడీ టీఎస్పీఎస్ లో, ఏపీఎస్ లో. రైట్ నౌ, ఇప్పుడు రీసెంట్ గా దేని మీద ఏ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వేసిరంటే ఏం చెప్తారు? మణిపూర్. ప్రెసిడెంట్ రూల్ ఏమని పిలుస్తాం? ప్రెసిడెంట్ రూల్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాము. మరి అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ రూల్ వేస్తారు? అండర్ ఆర్టికల్ 356 కింద వేయచ్చు, అండ్ అండర్ ఆర్టికల్ 365 కింద కూడా వేయచ్చు. మరి ఆర్టికల్ 356 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రెసిడెంట్ రూల్ వేసి స్టేట్ లో గవర్నెన్స్ ని మొత్తం డైరెక్ట్ గా కంట్రోల్ చేసే అధికారాన్ని ఇస్తుంది. డైరెక్ట్ గా కంట్రోల్ చేసుడంటే ప్రైమ్ మినిస్టర్ పోయి రూల్ చేస్తాడా? కాదు కదా, గవర్నర్ ఉంటాడు కదా, ఆ గవర్నర్ చేతిలో ఉంచుకొని గవర్నర్ ని మెయిన్ గా పెట్టి వీళ్ళు రూల్ చేస్తా ఉంటారు. గవర్నర్ రూల్. ఓకే, ప్రెసిడెంట్ రూల్ అంటే ఏం లేదండి, గవర్నర్ రూల్ చేస్తా ఉంటాడు. మరి ఏమన్నా లాస్ చేయాలంటే ఎట్లా అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్లోజ్ అయి ఉంటది కదా, సో పార్లమెంట్ కి ఆ పవర్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోతే ఏమన్నా అత్యవసరం పడితే పార్లమెంట్ ద్వారా ఈ రాష్ట్రం కోసము చట్టాలు చేస్తా ఉంటారు. మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి అన్ని ఫంక్షన్స్ ఆగిపోతే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ వెళ్ళిపోతే ఒకటే ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, అదేంటంటే జ్యుడిషియరీ మాత్రము హైకోర్టు అట్లనే ఫంక్షన్ చేస్తుంది అండి. పవర్స్ ఏమి సుప్రీం కోర్టుకి వెళ్ళవు, అది సపరేట్ బాడీ కాబట్టి మరి మొత్తము హైకోర్టు అట్లనే పనిచేస్తూ ఉంటది. వేరే అన్ని మాత్రము మొత్తం చేంజ్ అయిపోతాయి. ఓకే, ఇక ఆర్టికల్ 356 ద్వారా ఎట్లేస్తారు ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 365 కింద ఎట్లేస్తారు, ఈ రెండుకి ఒక డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా తెలియాలి మనకు. ఓకే, ఆర్టికల్ 356 allows the president to take over the functions of the state government when the constitutional machinery fails. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఆ రాష్ట్రంలో ఫెయిల్ అయినప్పుడు ప్రెసిడెంట్ రూల్ వేసే అవకాశం ప్రెసిడెంట్ కు ఉంటుంది, మొత్తం స్టేట్ గవర్నమెంట్ నుంచి పవర్స్ రాకూడడానికి. మరి ఆర్టికల్ 365 కింద ఎట్లా చేయొచ్చు అంటే యూనియన్ గవర్నమెంట్ ఏదైనా విషయాల మీద స్టేట్ గవర్నమెంట్ కి చేయండి అని చెప్తుంది కదా, అవిటిని ఇంప్లిమెంట్ చేయనప్పుడు యూనియన్ లిస్ట్ లో కొన్ని ఉంటాయి, అవిటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయినప్పుడు అప్పుడు ఫెయిలింగ్ టు కంపైల్ విత్ ద డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద యూనియన్ అన్న పేరు మీద ఆర్టికల్ 365 కింద దీన్ని ప్రెసిడెంట్ రూల్ ని విధించవచ్చు. ఓన్లీ యూనియన్ లిస్ట్ లో ఉన్న విషయాలకు సంబంధించి మాత్రమేనండి, అంతేగాని స్టేట్ లిస్ట్ లో చాలా ఉంటాయి, స్టేట్ గవర్నెన్స్ ఇవన్నీ ఉంటాయి. అదేదో చిన్న ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసిండు, చీఫ్ మినిస్టర్ ఇన్లేడు, చెప్పిన మాట అని చెప్పి చేస్తా అంటే కుదరదు. ఓకే, యూనియన్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డిఫెన్స్ కి సంబంధించిన విషయాలు, తీవ్రవాదులు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో అమరావతిలో అటాక్ చేస్తున్నారు అనుకుందాం, అక్కడ నుంచి ఎన్ఎస్జీని పంపిస్తా అంటే ఈడ అవసరం లేదు మా పోలీసులు చూసుకుంటారని చెప్పి దగ్గర కొన్ని నెల రోజుల పాటు తీవ్రవాదులు అట్లనే అటాక్ చేస్తూ, నెల రోజుల దాకా వదిలేరు అనుకోండి, ఒక 4-5 రోజులు అయింది ఇంకా తీవ్రవాదులు అట్లనే అటాక్ చేస్తున్నారు. బట్ మిలిటరీని రాదానికో లేకపోతే ఎన్ఎస్జీని రాదానికో ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఒప్పుకుంటలేడు అనుకోండి, అప్పుడు ఆర్టికల్ 365 వేసి ప్రెసిడెంట్ రూల్ వేసేయచ్చు. ఓకే, రైట్, అలాంటి విషయాల మీద. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. Now coming on to the next topic, that is Lok Sabha expands translation services to 6 more languages. ఈ మధ్య చూస్తున్నారా, లాస్ట్ టైం మన సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు కానీ బండి సంజయ్ గారు ఇట్లా ఇంకెవరు మొన్న ఎవరో మాట్లాడారు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు లోక్సభలో తెలుగులోనే మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇంతకుముందు హిందీలోనే స్పీచ్ ఇచ్చేవాళ్ళు, మరి ఈ మధ్య ఏమో అనర్గళంగా తెలుగులో పార్లమెంట్ లో స్పీచ్ ఇస్తున్నారు కదా. ఎట్లా అంటే లోక్సభలో ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఉన్నాయండి, చాలా రోజుల నుంచి ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఉన్నాయి. ప్రీవియస్ గా 10 లాంగ్వేజెస్ లో ఉన్నాయి. అవి అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ అండ్ తెలుగు, ఇన్ అడిషన్ టు హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, మరి ఈ అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఉండేసరికి మనోళ్ళు పార్లమెంట్ లో కూడా తెలుగులో దంచి కొడుతురు కదా స్పీచెస్. ఎస్, మరి అలాంటి అవకాశమే వేరే లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా ఇచ్చారు. మరి రీసెంట్ గా 6 more లాంగ్వేజెస్ కి ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ని లోక్సభలో అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. అదేంటంటే బోడో, డోగ్రీ, మైథలి, మణిపురి, ఉర్దూ అండ్ సాంస్క్రిట్. ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే
మొన్న రీసెంట్ గా కొత్తగా 4 లాంగ్వేజెస్ కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాటి మీద క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ లాంగ్వేజ్ కి ఇచ్చిర్రు అని చెప్పి. రైట్, మరి ఇప్పుడు కూడా లోక్సభలో ఇట్లా ట్రాన్స్లేషన్ సర్వీసెస్ తీసుకొచ్చారు కాబట్టి ఈ లాంగ్వేజెస్ అన్ని షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. ఆది మహోత్సవ్ న్యూస్ లో ఉంది. February 16th రోజు దాని ప్రైమ్ మినిస్టర్ గారు, మన ప్రెసిడెంట్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఆది మహోత్సవ్ ని ఆన్ February 16th. మరి అది ఏంటి, అసలు ఎక్కడ నిర్వహిస్తారు, మరి ఎవరు దాన్ని హ్యాండిల్ చేస్తారు, ఆర్గనైజేషన్ అంతా చూద్దాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము టు ఇనాగ్రేట్ ఆది మహోత్సవ్ ఆన్ February 16th. మరి ఎక్కడ జరుగుతుంది ఇది ఆది మహోత్సవ్? మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం, న్యూఢిల్లీలో, మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఒకప్పటి ఇండియన్ హాకీ కెప్టెన్, మరి ఇండియా హాకీలో మన ఇండియన్ స్పోర్ట్స్ డే కూడా ఆయన పుట్టినరోజు నిర్వహిస్తారు కదా. ఎస్, మరి ఆ మేజర్ ధ్యాన్ చంద్ గారి పేరు మీద పెట్టిన ధ్యాన్ చంద్ స్టేడియం లో దీన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు దీనికి అంటే ట్రైఫెడ్ అండి. ట్రైఫెడ్ బేసిక్ గా ఈ ఆది మహోత్సవ్ అనేది ట్రైబల్స్ కి సంబంధించిన ఒక ట్రైబల్ హెరిటేజ్ ని చూపించడానికి నిర్వహించే ఒక ప్రోగ్రాము. అందువల్ల మరి ట్రైబల్స్ కి సంబంధించి ఈ ట్రైఫెడ్ అనే ఆర్గనైజేషన్ ఉంటది కదా, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎస్, మరి ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కింద పనిచేస్తూ ఉంటది. వాళ్ళు ఈ ఆది మహోత్సవ్ ని నిర్వహిస్తున్నారు, వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ ట్రైఫెడ్ అంటే ఏంటి? ట్రైఫెడ్ అన్నారు, మరి ట్రైఫెడ్ మీద ఎగ్జామ్ లో అడుగుతారు కదా. ఎస్, మరి ట్రైఫెడ్ అంటే ఏంటంటే ఇది ఇందాక నేను చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది, ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. మరి ఇది దేనికోసం అంటే ఈ ట్రైబల్స్ డెవలప్మెంట్ కోసము, అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం కోసం. అది హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే మన అటవీ ఉత్పత్తులు కానివ్వండి, ఇట్లా ఏ వీటినైనా మార్కెటింగ్ చేయడానికి ట్రైఫెడ్ అనే దాన్ని 1987 లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాండేట్ అని ఇక్కడ ఉంది కదా, క్యాపబిలిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ట్రైబల్స్, ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ మార్కెటింగ్ ఆపర్చునిటీ ఫర్ ట్రైబల్స్. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నది ట్రైబల్ ప్రొడక్ట్స్ కి మార్కెటింగ్ చేయడము, మరి వాళ్ళ ఆపర్చునిటీస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. రీసెంట్ గానే దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ కి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కి సంబంధించి ట్రైఫెడ్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఇట్స్ ప్రపోజ్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్ స్కీమ్ అనేది. ఈ చిన్న చిన్న ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ వాటికి ఇట్లా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేసే అధికారం ట్రైఫెడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇక హెడ్ ఆఫీస్ ఏడు ఉన్నదంటే న్యూఢిల్లీ. ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవన్నా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన దేశ రాజధానిలోనే ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సాఫ్టా. ఇది మన సార్క్ ఉంది కదా, సార్క్ దేశాల మధ్యలో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ సాఫ్టా. ఓకే, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. మరి ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అని తెలుసుకునే ముందుగా బేసిక్ థింగ్స్ తెలుసుకుందాం సాఫ్టా గురించి. ఇక్కడ నేను ఆల్రెడీ పాయింట్స్ ఇచ్చిన విధంగా సాఫ్టా ఇస్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ దేశాల మధ్యలో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే ఈ సాఫ్టా. మరి ఇది 2006 నుంచి అమల్లో ఉంది. అంతకన్నా ముందు 1993 నుంచి ఉన్న సార్క్ ప్రిఫరెన్షియల్ ట్రేడింగ్ అగ్రిమెంట్ అని ఉండేనట. మరి 2006 లో దానికన్నా ఇంప్రూవ్డ్ వర్షన్ అయిన సాఫ్టాని తీసుకురావడం జరిగింది. మరి ఇందులో ఏ దేశాలు ఉన్నాయంటే సార్క్ లో ఉన్న అన్ని దేశాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఇండియా ఉంటది, పాకిస్తాన్ ఉంటది, బంగ్లాదేశ్ ఉంటది, శ్రీలంక ఉంటది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటది, భూటాన్ ఉంటది, నేపాల్ ఉంటది, 8వ దేశం మాల్దీవ్స్. 8 దేశాలు ఇందులో మెంబర్ దేశంగా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది, అసలు న్యూస్ లో ఇప్పుడు ఎందుకు ఉంది సడన్ గా అంటే, మన ఇండియాలోకి నేపాల్ వాళ్ళు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ ని అండ్ పామ్ ఆయిల్ ని ఇష్టం ఉన్నట్టుగా పంపిస్తున్నారంట. దాన్ని ఆపాలి, ఎందుకంటే సాఫ్టా నామ్స్ కి అగేన్స్ట్ గా జరుగుతుంది, దాన్ని ఆపాలి అని చెప్పి మన ఇండియాకు చెందిన సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఎడిబుల్ ఆయిల్స్, దట్ ఈ సోయాబీన్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ నేపాల్ నుంచి మరియు ఇతర సార్క్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి రానియకుండా ఆపండి అని చెప్పి మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది, ఎందుకని ఆపాలి అని డౌట్ మీకు రావచ్చు. ఇందులో డౌట్ ఏంటంటే, ఈ పామ్ ఆయిల్ ని కానీ సోయాబీన్ ఆయిల్ ని కానీ వేరే అన్ని దేశాలు ఇంపోర్టే చేసుకుంటాయి. రైట్, పామ్ ఆయిల్ ని మనం ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. రైట్,
ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీనికి ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఒకటి ఉంటుంది ఇండియాలో. ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల ఇంపోర్ట్ డ్యూటీ కట్టి మన వాళ్ళు కొన్న తర్వాత కొంచెం లాభం చూసుకొని అమ్మాల, రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ నేపాల్ వాళ్ళు ఏం చేశారంటే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి కొనేటప్పుడు ఆ ఇంపోర్ట్ డ్యూటీని జీరో చేసేసారు, మొత్తం తీసేసారు. సో వీళ్ళ ట్రేడర్స్ కి తక్కువ రేట్కి దొరుకుతున్నాయి క్రూడ్ సోయాబీన్ ఆర్ క్రూడ్ పామ్ ఆయిల్. సో ఆ క్రూడ్ గా తక్కువ రేట్కి వచ్చిన దాన్ని వాళ్ళు లార్జ్ క్వాంటిటీస్ లో కొంటూ రిఫైన్ చేసి ఇండియన్ బార్డర్స్ బీహార్ ఉత్తరప్రదేశ్ దగ్గర దగ్గర కదా. సో వీళ్ళకు అటు మలేషియా నుంచి కొనడానికి ఏ ఛార్జెస్ లేవు, ఏ ఇంపోర్ట్ డ్యూటీ లేదు వాళ్ళకు, వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంటలేదు. కాబట్టి ఇండియాలోకి తీసుకురావడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది కదా. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ ట్యాక్స్ వేయదు, ఏ డ్యూటీ వేయదు. సో వీళ్ళు చీప్ రేట్ కి అమ్మేస్తున్నారు. మరి మన వాళ్ళకి అట్లా కాదు కదా, మన వాళ్ళకి కొనేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నది, రైట్. మరి అందువల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ ఏదో బీహార్ ఉత్తరప్రదేశ్ కాదు, తమిళనాడు దాకా వస్తున్నాయంట, తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పి మన ట్రేడర్స్ కూడా తెప్పిస్తారు. మరి మధ్యలో వీళ్ళందరూ నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల దాన్ని ఆపాలి, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ అనే దాన్ని ఆపాలి అని చెప్పి మన వాళ్ళు ఇట్లా గొడవ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. ఇందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాఫ్టా, రైట్. సాఫ్టా మీద క్వశ్చన్ అడగచ్చు. సాఫ్టా ఇస్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్ అని చెప్పి సార్కు, బిమ్స్టెక్, G20, G7 ఇట్లా ఏదో ఒక ఆప్షన్ ఇవ్వచ్చు. సో ఇది మన సార్కి సంబంధించింది అని చెప్పి మనకు తెలియాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు ఉన్నారు కదా. ఇంతకు ముందు ఈయన దేనికి చైర్మన్ ఉంటుండే, ఇంతకు ముందు ఈయన మన టీసీఎస్ చైర్మన్ ఉండే. మరి ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ అయింది కదా ఈయన. ఎస్, మరి ఆయన న్యూస్ లో ఉన్నాడు. ఎందుకంటే యూకే దేశం ఉంది కదా, యూకే వాళ్ళు ఈయనకు ఆనరరీ సివిలియన్ అవార్డు, వాళ్ళ దేశంలో ఇచ్చే అన్నిటికన్నా పెద్ద అవార్డు, ద మోస్ట్ ఎక్సలెన్స్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, ద మోస్ట్ ఎక్సలెన్స్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే దాన్ని ఈయనకు ఇవ్వడం జరుగుతుంది. ఫారెన్ నేషన్స్ కి, అంటే యూకే వాళ్ళు కాకుండా వేరే దేశస్తులు ఉంటారు కదా, వేరే దేశస్తులకు వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ లో అత్యంత పెద్దది నైట్ హుడ్ అంటారు వాళ్ళు. ఆ బ్రిటిష్ గౌరవ నైట్ హుడ్ ని మరి ఈయనకు మన ఎన్ చంద్రశేఖరన్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తున్నారు? భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో ఈయన అందజేస్తున్న సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారికి ఈ ఆనరరీ నైట్ హుడ్ అవార్డ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఓకే, మరి ఎవరిస్తారు ఈయనకు దీన్ని అంటే కింగ్ చార్లెస్ ఉన్నాడు కదా. కింగ్ చార్లెస్ నుంచి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో మీకు. ఎస్, మరి అదే అవార్డు ది మోస్ట్, ఇక్కడ కనిపిస్తున్న అవార్డు ఉంది కదా, ది మోస్ట్ ఎక్సలెన్స్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఎస్, ఆ అవార్డుని ఈయనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి ఎందుకు ఇస్తున్నారు అంటే టాటా వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. టెక్నాలజీ అనుకోండి, డైలీ యూసేజ్ ఎఫ్ఎంసీజీస్ అనుకోండి, లేకపోతే ఆతిథ్యంలో, ఉక్కులో, వాహన రంగాల్లో, ఇట్లా అన్ని రంగాల్లో బ్రిటన్ తోని బలమైన వ్యూహాత్మకమైన సంబంధాలని టాటా సన్స్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలాగే టాటా వాళ్ళ జాగ్వర్ కార్ల కంపెనీ ఉంటది కదా, జాగ్వర్ ల్యాండ్ రోవర్, అట్లాగే టెట్లీ అని చెప్పి మన కాఫీ టీది ఒకటి ఉంటది. అవన్నీ కూడా బ్రిటిష్ బ్రాండ్లే, వాళ్ళని వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఇంకా అక్కడిని నడిపిస్తారు. మరి వాటి వల్ల బ్రిటన్ లో 70,000 మెంబర్స్ కి ఉపాధి కూడా లభిస్తుందట. అందువల్లనే మరి ఇట్లా టాటా వాళ్ళకు గౌరవార్థం ఈయనకు ఆ అవార్డుని ఇవ్వడం జరిగింది. ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుని మరి ఎన్ చంద్రశేఖరన్ గారికి ఇచ్చారు. ఓకే, యూకే వాళ్ళు, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ లో జరుగుతున్నాయి కదా, అవి కంప్లీట్ అయ్యాయండి. మరి ఎన్నో నేషనల్ గేమ్స్? 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో జరిగాయి. మరి అవి కంప్లీట్ కావడం జరిగింది. యాజ్ యూజువల్ గా టాప్ ప్లేసెస్ లో సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, ఎస్ఎస్బి ఉంది. సర్వీసెస్ అన్న ఎస్ఎస్బి అన్న అంతా ఒకటే. సర్వీసెస్ అంటే ఏం లేదండి, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇట్లా సహస్ర సీమాబల్, ఈ అన్నిట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆర్మీ పీపుల్, వాళ్ళతో కలిపి సర్వీసెస్ బోర్డు అనేది ఏర్పడుతుంది. మరి వాళ్ళు ఎట్లాగో శారీరకంగా దారుఢ్యంగా ఉంటారు, స్పోర్ట్స్ కూడా మంచిగా ఆడతారు. కాబట్టి మరి నేషనల్ గేమ్ జరిగినప్పుడల్లా ఎక్కువగా వీళ్ళే టాప్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ లో సర్వీసెస్, సెకండ్ ప్లేస్ లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ లో హర్యానా నిలవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఈ మూడు. అట్లాగే 7th ప్లేస్ లో ఆతిథ్యం ఇచ్చిన ఉత్తరాఖండ్ వాళ్ళు నిలవడం జరిగింది. సర్వీసెస్ వాళ్ళు 68 గోల్డ్, 26 సిల్వర్, 27 బ్రాంజ్ తోని 121 టోటల్ మెడల్స్ గెలవడం జరిగింది. ఓకే, మరి మన తెలంగాణ పరిస్థితి ఏంటి సార్, మరి మన ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి సార్ అని చెప్పి
డౌట్ రావచ్చు. దానికన్నా ముందుగా అసలు ఈ నేషనల్ గేమ్స్ ఎవరు నిర్వహిస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఉంది కదా, ఎస్, మరి వాళ్ళే నిర్వహించారు ఉత్తరాఖండ్ లో. మరి సంకల్ప్ సే శిఖర్ తక్ అన్న థీమ్ లైన్, ట్యాగ్ లైన్ తోని దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ క్లోజింగ్ సెరమనీకి అమిత్ షా గారు దీనికి అటెండ్ కావడం జరిగింది, ఈ క్లోజింగ్ సెరమనీకి. మరి ఆ క్లోజింగ్ సెరమనీలో ఆయన మాట్లాడుతూ 2036 1 మినిట్ 2036 లో ఒలింపిక్స్ నిర్వహించడానికి మన దేశం సిద్ధంగా ఉంది అని చెప్పి ఆయన ఇందులో ప్రకటించడం జరిగిందండి, ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఓకే, మరి 2036 లో 2036 లో మనం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మరి నిర్వహిస్తే మెడల్స్ తీసుకొచ్చే సత్తా అంతా ఆ పొజిషన్ లోకి మనం ఎదిగినామా? లేదు కదా. బట్ స్టిల్ మనము నిర్వహించడానికి మాత్రము ట్రై చేస్తున్నాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్, ఇదంతా మనం ఇందాక మాట్లాడుకున్న పాయింట్సే. ఓకే, యా, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయము, మన తెలంగాణకు సంబంధించిన విషయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 18th ప్లేస్ లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ జట్టు. మరి విత్ 7 golds 1 silver and 6 bronze 14 మెడల్స్ తోని ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్ లో నిలిచింది. మరి 26th ప్లేస్ తెలంగాణ మరి వెనుకబడిపోయింది. 3 gold 3 silver అండ్ 12 బ్రాంజ్ మెడల్స్ తోని 18 మెడల్స్ తోని 26th ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి టార్చ్ ఉంటది, నెక్స్ట్ ఎవరు నిర్వహిస్తారు వాళ్ళకి అందజేస్తారు కదా. నెక్స్ట్ నేషనల్ గేమ్స్ మేఘాలయలో జరగబోతున్నాయి. మరి అందువల్ల మేఘాలయ వాళ్ళకు ఆ టార్చ్ ని అందజేయడం జరిగింది. ఓకే, రైట్, ఎవరు వచ్చారు? అమిత్ షా గారు వచ్చారు. 2036 లో ఒలింపిక్స్ ని నిర్వహిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, చూద్దాం. విచ్ టీమ్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద మెడల్ టాలీ ఎట్ ద 38th నేషనల్ గేమ్స్? ఇది ఎన్నో నేషనల్ గేమ్ అని ఎగ్జామ్ లో అడుగుతారు. మరి ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్. మరి ఎవరండి టాప్ ప్లేస్ లో ఉన్నది? మహారాష్ట్రనా, హర్యానా, ఉత్తరాఖండ్, ఎస్ఎస్సిబి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్? మరి ఆన్సర్ సర్వీసెస్ కదా. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. రాబోయే హైకోర్టు ఎగ్జామ్ లో మీకు ఇంపార్టెంట్ అవుతుంది. రీసెంట్లీ విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ క్యాంపెయిన్ టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్ అండ్ ఎన్ష్యూర్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్? ఇది ఏ స్టేట్ ఈ పేరు మీద క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్ అని అడుగుతున్నాడు. మరి హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ ఎవరు చేసిరు? హర్యానా, పంజాబా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్? రీసెంట్ గా హర్యానా గవర్నమెంట్ దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ద న్యూ ఐకాన్ సవార్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ ఈస్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిషర్? మరి సావర్కర్ మీద ఒక పుస్తకం వచ్చిందంట, దాన్ని రాసింది ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ అరుణ్ శౌరి గారు రాసిరు. మరి దాన్ని ఏ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పి అడుగుతున్నాము. ఆప్షన్స్ ఏ హార్పర్ కొలిన్స్, ఆప్షన్ బి బ్లూమ్స్బరీ ఇండియా, ఆప్షన్ సి రూపా పబ్లికేషన్, ఆప్షన్ డి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. ఎవరు? ఆప్షన్ డి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.